నా అభిప్రాయం. ఓకే, రైట్. లక్ష్మణ్ గారితో మనం. లక్ష్మణ్ గారు, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం, అలాగే పాక్ పౌరుల వీసాలు రద్దు చేశాం, అండ్ అఠారీ వాఘా సరిహద్దును మూసివేశాం. ఇన్ని రకాలుగా ముప్పేట వాళ్ళని తిప్పలు పెడుతున్నా, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడాను ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఇంకా భారత్తో యుద్ధానికి సై అంటోంది? 4 యుద్ధాల తర్వాత ఇప్పుడు అడిగారు మనకి మురళి గారు, ఏం నేర్చుకుంది పాకిస్తాన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మతమౌఢ్యం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాకపోతే మతంలో అందరూ మౌఢ్యులు ఉండరు, కొంతమందే ఉంటారు. ఆ మతమౌఢ్యులు ఈ యొక్క సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు తప్ప భారతదేశం కన్నెర్ర చేస్తే తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ కాదు కదా, ఇవాళ చైనా కూడా లేదని నేను చెప్తాను. చైనా కూడా లేదని. అలాంటి స్ట్రాంగ్ గా మనం ఉన్నాం. ఇవాళ ఎవరు సపోర్ట్ చేస్తున్నారండి ఇప్పుడు పాకిస్తాన్కి? ఒక టర్కీ తప్ప. సౌదీ అరేబియా వాళ్ళు ఏం చెప్పలేదు సపోర్ట్ చేస్తామని. చైనా చెప్పలేదు ఇంతవరకు, ఒక టర్కీ ఒకటే చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ చెప్పలేదు, మన మిత్రులు చెప్పినట్టు. చైనా ఎందుకు ఇస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఒక డౌట్ ఎందుకుంది అని అంటే, అది సిపిఎస్సి ఇవన్నీ గ్వాదర్ పోర్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, రోడ్స్, వీటికి. చైనా ఏమిటంటే అమెరికా మనకిన సపోర్ట్ చేస్తే అమెరికాకు చైనాకు ఉన్నటువంటి వివాదాల కారణంగా తెలివిగా చైనా ఏం చేసిందంటే, పాకిస్తాన్ కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కు ఒక హైవే రోడ్డు మార్గాన్ని వేశారు, వాళ్ళ సైనికుల్ని త్వరగా పంపించడానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టి. ఇవాళ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ కంట్రోల్లో లేకుండా పోయింది. దాంతో చైనా బెంబేలెత్తింది. అందువల్ల ఇలాంటి వాతావరణంలో యుద్ధం అనేది వస్తే మనం అతి తేలిగ్గా వాళ్ళని ఓడించడానికో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడానికో చాలా వీలు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంత సులభంగా యుద్ధానికి వెళ్ళి చంపడాలు ఇవన్నీ వద్దు అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఎవరు కాదంట. పరిపాలన చేస్తుంది కూడా బీజేపీ ప్రభుత్వం. అది కూడా భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. దాని అనుకూలంగానే, అయ్యా బాబు ముందు మీకు ఇవన్నీ చేస్తున్నాము, వార్నింగ్లు ఇస్తున్నాము, ఇట్లాంటి తప్పుడు పనులను చేయకండి, పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మూటంలో సర్దుకొని దేశానికి వెళ్ళిపోండి, అలాగే అక్కడ ఉన్నటువంటి భారతీయులు తిరిగి రండి, అలాగే రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అందరినీ కూడా ఈ కారణంగా అందరినీ మూటలు కట్టి పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మేలు జరుగుతున్నది. ఎందుకంటే బయట శత్రువు కంటే అంతర్గత శత్రువుతో చాలా ప్రమాదం. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి ఈ సంఘటన, అక్కడ అంతర్గత శత్రువులు సహకరించకపోతే వాళ్ళు చేసేవాళ్ళే కాదు, అవకాశమే ఉంది. వాళ్ళెవరు మనకు ఓపెన్ గా మనం చెప్పగలుగుతాం, మతమౌఢ్యులు అంట. నేనైతే టెర్రరిస్టులు అనగాని వాళ్ళని మతమౌఢ్యులు అంట. వాళ్ళు దగ్గరికి తీసి సమాచారం ఇచ్చి చూస్తున్నాం కదా, టెర్రరిస్టులు చాలా కాలంగా చూస్తున్నాం. టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి అక్రమంగా వలస వస్తే వాళ్ళని చేరదీసి ఇవన్నీ చేస్తున్నారు కదా. కాశ్మీరే అనుకుంటే వాళ్ళు ఏమైంది, ఇండియా అంతా విస్తరించింది కదా. వాళ్ళ యొక్క మూలాలు మనం హైదరాబాద్ లో చూస్తున్నాము, ఇంకొక ఊర్లో చూస్తున్నాము, గుజరాత్ లో చూస్తున్నాము, ఉత్తరప్రదేశ్ లో కూడా చూసాం కదా, ఢిల్లీలో కూడా చూసాం కదా. మరి ఏం చెప్పాలి, మనం ఇలా విస్తరించుకుంటూ పోయి అంతర్గతంగా శత్రువులు తయారైపోయి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళని యువతను రెచ్చగొడుతూ వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే వీటన్నిటినీ కంట్రోల్ చేయకుండా యుద్ధం ఒకటే పరిష్కారం అవుతుంది అని అయితే అనుకో. ముందు ఇక్కడ ఉన్న వాళ్ళని కనిపెట్టి వెళ్ళగొట్టాలి. లేకపోతే ఇప్పుడు మతపరంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా టెర్రరిస్టులు అంటూనే ముస్లింసే టెర్రరిస్టులు అని మాట్లాడుకుంటాం. కానీ ముస్లింలో మత పెద్దలు కానీ లేకపోతే ముస్లింలు కానీ అందరూ ఇవాళ భారతదేశానికి వ్యతిరేకమా? కాదు కదా. ఎందుకు ఇవాళ కాశ్మీర్ లో నుంచి ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింస్ లేదు, పాకిస్తాన్ తప్పని చెప్పి బయటకు వచ్చి నినాదాలు చేస్తూ ఈవెన్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కూడా వాళ్ళలో కొంతమందిని కాపాడింది అక్కడ ఉన్నటువంటి ముస్లింలే. పహల్గామ్ లో
అందువల్ల ఇక్కడ మనం వెంటనే మతపరంగా మనము పాకిస్తాన్ అంటూనే ఇక్కడ ఉండే ముస్లింస్ కూడా మనకేదో వ్యతిరేకులు అనే భావన ముందు ఉండకూడదు. అట్లా అని ఇక్కడ పెంచి పోషించి ట్రైనింగ్లు ఇచ్చి మన మీద వ్యతిరేకత చూసాం కదా. అరే మామూలుగా ఏదో ఊరేగింపు జరుగుతుంటే ఆ పిల్లగాళ్ళు వచ్చి రాళ్ళేస్తారు. వాడికి ఏం అవగాహన ఉంది వానికి? అలా వేయచ్చా? మామూలుగా చిన్న ఊరేగింపు జరుగుతుంటే ఒకటి వచ్చి రాళ్ళేస్తాడు. ఇలాంటి నువ్వు హిందువా అంటారు. మీకు ఒక మాట చెప్పమంటారా? నాకు కూడా చాలా బాధ ఇప్పటికి కూడా అది. నేను హైదరాబాద్కు 35 సంవత్సరాల క్రితం వచ్చాను జర్నలిస్ట్గా ఈనాడులో. మా పిల్లలు అప్పుడు చార్మినార్ చూపించాలని ఫస్ట్ టైం హైదరాబాద్ వాళ్ళతో వచ్చాను కాబట్టి చూపించాలని చార్మినార్కి వెళ్ళాను. అన్ని చూపిస్తే అది కూడా చూపించారు. పక్కన పెద్ద మసీదు ఉంది అంటే నాకు ఆ మసీదు కూడా చూద్దామని పోయాను పిల్లలు తీసుకు. ఆ గేటు దాటి లోపలికి గేటు దగ్గర నిలబడి ఉంటే ఎదురుగా లెఫ్ట్ సైడ్ కుళాయి ఉంటుంది నీళ్లు తాగి. మా అబ్బాయి నీళ్లు దక్కేతున్నాయి తాగి వస్తా అన్నాడు. లోపలికి అయితే పోలేమేము, గేట్ దగ్గరే ఉన్నాం చూస్తా. తాగి రాపు అన్నా. అక్కడికి పోయాడు. పోతున్నా ఒక అబ్బాయి వచ్చాడు, ముస్లిం అబ్బాయి పిల్లగాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. పేరు చెప్పాడు. నువ్వు హిందూ అని చెప్పబడిచి కొట్టాడు. 35 ఏళ్ళ క్రితం చెప్తున్నా హైదరాబాద్లో కొట్టాడు మా అబ్బాయిని. నేను వెళ్ళి పట్టుకొని అరే నువ్వు వెళ్ళరా బాబు అని ఆ పిల్లగాని లోపలికి పంపించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఏం చెప్పాలి చెప్పండి మరి? ఏం నేర్పుతున్నట్టు మసీదుల్లో వీళ్ళు? మంచి నీళ్ళు తాగడానికి వస్తే కొడతాడా ఆ పిల్లగాడు? అంటే వాని మైండ్ లో ఎలా బూస్టప్ చేశారు వీళ్ళు? అంతే కదా, ఆ రోజే బీజం పడుతుంది. అట్లనే నేను ముస్లింని వ్యతిరేకించడం లేదు, అట్లనే నేను వ్యతిరేకించలేదు, దాని ఇష్యూ కూడా చేయలేదు, సైలెంట్ గా వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఈ ఎవరైతే మత మౌఢ్యులు నేను అంటున్నానో వాళ్ళు మారాలి. ముందు చదువుకుంటున్నారు ముస్లింస్ కూడా, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఆ పాత బస్తీని వదిలి పక్కకు వచ్చేసి ఇతర ప్రాంతాల్లో బ్రహ్మాండంగా నివసిస్తున్నారు. వాళ్ళు ఎవరు రియాక్ట్ కావడం లేదే. అయ్యారు ఎవరన్నా? అవుతున్నారు ఎవరు? ఎవరైతే అక్కడి నుంచి ఆదేశాలు ఉంటాయో ఇంటర్నల్ గా వాళ్ళు మాత్రమే క్రియేట్ చేసి అమాయక పిల్లల్ని ముందుకు పెట్టి ఈ పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్, ఓకే. కళ్యాణ్ గారితో అర్జున్ గారు, సో